ఆ యూత్కు కనెక్ట్ అయ్యే సీన్స్ అవి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫైనలీ ఆ ఫ్యామిలీ క్రౌడ్ మేము ముందు నుంచి ఏదైతే అనుకుంటున్నామో, ఏ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇది టార్గెట్గా సినిమా అనుకున్నామో, ఈరోజు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న అప్రిషియేషన్ చాలా హ్యాపీ. ఇందాక మీరు చూశారు, వాళ్ళు ఈరోజు మార్నింగ్ సినిమా చూసి నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఎక్కడున్నారు చెప్పండి, మేము వచ్చి పెళ్లి స్టేషన్ చేయాలి, హోల్ ఫ్యామిలీ అందరం మేము ఎంజాయ్ చేసాం, ఎంత మంచి సినిమా మాకు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇచ్చారు, రావాలంటే సార్ మీ మీడియా వాళ్ళ టైం కనుక్కున్న తర్వాతే వాళ్ళకి చెప్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి అంత హ్యాపీగా ఈరోజు మమ్మల్ని ఫెలిసిటేషన్ చేయడం ఫ్యామిలీ స్టార్ గురించి చాలా హ్యాపీ మూమెంట్ అది. సో సేమ్ టైం నేను ఎప్పుడూ ఆనెస్ట్గానే మాట్లాడతాను. ఇక్కడ ఎవరిది కాదు రివ్యూస్ కానీ అదర్ థింగ్స్. రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగుంది సినిమా, బట్ రివ్యూస్ మేము డెఫినెట్గా మిమ్మల్ని మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ని, మేమిచ్చే స్టేట్మెంట్స్ని మీరు ఎలా తీసుకుంటారో మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ని కూడా మేము యాక్సెప్ట్ చేయాలి, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ జనరల్ ఆడియన్స్ ఏదైతే నాకు ఫోన్ కాల్స్ కానీ నాకు మెసేజెస్ కానీ రూపంలో వస్తున్నాయో, ఏదైతే మేము సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది రీచ్ అవ్వాలని టార్గెట్ చేశామో, అక్కడి నుంచి 90% ఫ్యామిలీ ఆడియన్స్ దే ఆర్ అప్రిషియేటింగ్. చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము, వాళ్ళకి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, అలాగే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ లాస్ట్ 30 minutes చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తున్నారు. సో మీడియా మిత్రులు కూడా మీ సినిమాక్స్లో షో అయిన తర్వాత 4-5 ఎవరైతే నాతో కాంటాక్ట్లో ఉంటారో, నేను అవైలబుల్గా ఉంటానని ఫోన్లు చేస్తారో, వాళ్ళందరూ ఫోన్లు కూడా రావడం జరిగింది. మధు కానీ, రఘు కానీ, సత్యనారాయణ గారు కానీ, ఇలా వీళ్ళందరూ అక్కడి నుంచి థియేటర్ నుంచి ఫోన్ చేశారంటే ఏదో మోమాటం కోసం ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీతో చూసినప్పుడు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారో ఈ సినిమాని, అందరూ ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో చూసినప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాము, ఇది ఫ్యామిలీ సినిమా అని. సో ముందు నుంచి ఫ్యామిలీ స్టార్ టైటిల్ పెట్టడానికి కూడా రీజన్ అదే. ఇందులో చెప్పాలనుకున్న ఆ ఫ్యామిలీ ఎమోషన్, మనమడికి నానమ్మకి ఉన్న మధ్యలో మూమెంట్స్, మనమళ్ళకి ఆ ఇంట్లో వదినలతో అన్నలతో ఉన్న మూమెంట్స్, పిల్లలతో ఉన్న మూమెంట్స్, కాన్ఫ్లిక్ట్ ఓన్లీ హీరోయిన్తో, హీరోకి ఎప్పుడు త్రౌట్ ఫిలిం హీరోయిన్తో కాన్ఫ్లిక్ట్, అది ఎలా తెలిసింది, ఎలా కన్క్లూజ్ అయింది అనేది కథ. సో థ్యాంక్ యూ ఫ్యామిలీ ఆడియన్స్. ఏదైతే నమ్మామో రేపటి నుంచి ఇంకా మీరు థియేటర్కి వచ్చి ఫ్యామిలీ క్రౌడ్తో, ఫ్యామిలీలతో పాటు మీరు సినిమా చూస్తే 100% ఇప్పటి వరకు మాకు వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న ఫోన్ కాల్స్, మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, మీరు కూడా అలాగే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్లో. సో థియేటర్కి రండి, ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి, మీకు నచ్చినట్టయితే 4 చెప్పండి. థ్యాంక్ యూ.